విశ్వావసనామ సంవత్సరము మేషరాశి ఫలితము. మేషరాశి వారు సన్నగాను పొడవుగానైన మెడను కలిగి ఉంటారు. గాయము వలన గాని, కాల్పుల వలన గాని, కురుపుల వలన గాని ఏర్పడిన మచ్చ ముఖము మీద కొందరికి ఉంటుంది. వీరు వెడల్పైన భుజాలు కలిగి ఉంటారు. వీరిలో ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటాయి. ధారాళంగా మాట్లాడే శక్తి కలిగి ఉంటారు. సోమరులు కాకపోవడం వలన ఎల్లప్పుడూ ఏదో పని చేస్తూ ఉంటారు. దాన ధర్మ గుణములు ఉండుట వలన ధన వ్యయము చేస్తూ ఉంటారు. స్వతంత్రంపై వీరికి ఆకాంక్ష ఎక్కువగా ఉంటుంది. చిన్నతనములో సుఖవంతముగా గడపలేకపోయినప్పటికీ క్రమాభివృద్ధి పొందుతారు. వీరికి ప్రతి పనియందు కోపము, చిరాకు ఉండడం చేత తరచు ఇతరులతో కలహాలు ఏర్పడే ప్రమాదం ఉంది. వీరికి స్నేహితాలు ఎక్కువగా ఉంటాయి. వీరు కొన్ని విషయాలలో మొరటుతనము చూపిస్తారు. మేషసే యదు సీత గౌచలఘు భక్తమే మహోక్ష శ్రద్ధ అన్నారు. వీరు తేలికైనటువంటి భోజనము చేస్తారు. కాముకులు అయి ఉంటారు. ఈ సంవత్సరం నుండి గురుడు వీరికి వృషభ ద్వితీయాయమున తామ్రమూర్తిగా ఉండి మే 14 నుండి మిథునములో, తృతీయమున లోహమూర్తిగా, తదుపరి అక్టోబర్ 18వ తేదీ నుండి కర్కాటకములో, చతుర్థమున సువర్ణమూర్తిగా ఉండి మరల సెప్టెంబర్ 6 నుండి మిథునములో తృతీయమూర్తిన తామ్రమూర్తిగా నుండుట వలన ఈ సంవత్సరములు మీనములో వ్యయస్థానముల లోహమూర్తిగాను, ఉగాది నుండి రాహుకేతువులు వ్యయస్థానమున ఉండుట వలన కన్య షష్టమ స్థానములో ఉండుట వలన తామ్రమూర్తి సంచరించుట వలన కుంభ, లాభ, సింహ పంచస్థానముల యందు తామ్రమూర్తులుగా సంచరిస్తారు. సాహస కృత్యాలు చేస్తారు. ఒంటరిగా దూర ప్రాంతములకు వాహనము నడుపరాదు. వాహన చోదకులు నిదానముగా అప్రమత్తముగా నడపవలెను. ప్రమాదములు, తెగుట, కాలుట వంటివి జరుగుతాయి. ఆరోగ్య, ఆర్థిక, కుటుంబ సమస్యలు, ప్రమాదాలు, తెగుట వలన అంటివి జరుగుతాయి. రవిచంద్ర గ్రహణాలు, శుక్రమౌఢ్యమిలు నిర్దిష్టమైనటువంటి ఫలితాలు సూచిస్తాయి. వ్యక్తిగత జాతకములో గురువు శని స్థానాలు పరిశీలించుకుని అవసరమైన శాంతి జరుపుకుని గురువు శని ప్రతికూల ప్రభావం తగ్గుతుంది. ప్రధాన గ్రహములు, మూర్తిమంత విచారణ నవ్యాది గ్రహముల స్వల్పకాలములు గమనములు ఆధారముగా ఫలితములు విచారించగా సాముదాయిక ప్రతికూల దశభుక్త పాపగ్రహ దశభుక్తులు జరుగుతూ ఉన్నవి. ఈ రవిచంద్ర గ్రహణాలు మీరు అనారోగ్యము, జ్వరబాధలు, నరములు, ఎముకలు, నేత్ర సంబంధ రుగ్మతలు ఉండును. ఈ రాశి వారికి అన్నింటా యోగదాయకముగా నుండును. తీర్థక్షేత్రముల సందర్శన, దాన ధర్మాలు చేయుట, శుభకార్యాలు చేయుట నిమిత్తమై ఖర్చులు అధికమగును. మేషరాశి ఏలినాటి శని ప్రారంభమైనది. తృతీయ గురువు వ్యయస్థాన శని సంచారం వలన ప్రతికూల ప్రభావం చూపుతుంది. డిసెంబర్ నుంచి గురువు తిరోగమనముల మిథుల సంచారంలో తోబుట్టువులు, సహోదరుల యొక్క ఉద్యోగములు యందు ప్రవర్తన విభేదాలు కలుగుతాయి. గోచార గ్రహములైనటువంటి రవి, శుక్ర, బుధుల యొక్క సంచారం చేత శుభకార్య, పుణ్యకార్య నిమిత్తముగా ప్రయాణాలు చేస్తారు. పూజ్యులు, గురువులు, బంధువులను కలుస్తారు. స్త్రీలకు ప్రత్యేకము కుటుంబ అభివృద్ధి చూసి ఆనందము కలుగుతుంది. నేర్పుతో, ఓర్పుతో పనులు అన్ని పూర్తి చేస్తారు. మాటకు విలువ, గౌరవం పెరుగును. గర్భిణీ స్త్రీలు మే నెల చివరి వరకు జాగ్రత్తలు పాటించట చేత లబ్ధి పొందుతారు. అనేకమైనటువంటి వీరికి అదృష్ట సంఖ్య 9, 1, 2, 3, 4, 6 తేదీలతో కూడినటువంటి గురు శుక్రవారములతో కలిసిన మరింత యోగప్రదముగా ఉంటుంది. శ్రీ గురు దక్షిణామూర్తి యొక్క ఆరాధన, గురు చరిత్ర పారాయణ, నలదమయంతుల యొక్క చరిత్ర పారాయణ, ప్రదోష కాలంలో శివార్చన, నిత్యము శనికి తైలాభిషేకం చేసి ప్రతి మాస శివరాత్రికి శని త్రయోదశి నందు తైలాభిషేకం చేయటం మంచిది. ఓం శాంతి.